హాయ్ అండి. ఈరోజు వీడియోలో మేము పల్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం చూడడానికి వెళ్ళాము. ఈ టెంపుల్కి హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్ళవచ్చు. మేము హైదరాబాద్ నుండి గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్లో వెళ్ళాము. మార్నింగ్ దిగి దర్శనం చేసుకుని ఒక్క రోజులోనే రిటర్న్ రావచ్చు. రైల్వే స్టేషన్ దగ్గర నుండి గుడికి 10 నిమిషాల్లో వెళ్ళవచ్చు. చాలా దగ్గర. ఈ టెంపుల్ మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లాలో పన్ని అనే టౌన్లో ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు అని అర్థం. 12 జ్యోతిర్లింగాల్లో పల్లి వైద్యనాథ్ మందిరం ఒక జ్యోతిర్లింగం. అయితే జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగిరిలో ఉన్న బాబా బైద్యనాథ్ దేవాలయం కూడా జ్యోతిర్లింగంగా చెబుతారు. మహారాష్ట్ర వారి పల్లిలో ఉన్న జ్యోతిర్లింగం అసలైందిగా చెబితే, జార్ఖండ్ వారు దేవగిరిలో ఉన్న జ్యోతిర్లింగం అసలైందిగా అంటారు. ఈ రెండు దేవాలయాల మధ్య సంగీత ఉన్నది. అనుమానం ఉన్నవారు రెండు దేవాలయాలు దర్శించుకోవచ్చు. అయితే ఇది పల్లి జ్యోతిర్లింగం బయట ఇలా ఉంటుంది. గుడికి సంబంధించి మన స్నానం చేసి రెడీ అవ్వడానికి రూమ్స్ దొరుకుతాయి. ఇక్కడ పూజా సామాగ్రి కూడా దొరుకుతుంది. ఇది క్యూ లైను. ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ అహల్యాబాయ్ హోల్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది. ఔరంగజేబ్ కాలంలో చాలా ఆలయాలు ధ్వంసం చేసినప్పుడు అహల్యాబాయ్ పునర్నిర్మించారని చెప్తారు. ఇది లోపల మెయిన్ టెంపుల్. చుట్టూరా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. మెయిన్ టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ తీయనివ్వరు. శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. ఎదురుగా 3 నందులు ఉంటాయి. వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శించుకుంటే వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. అందుకే ఈయనకు వైద్యనాథుడు అని పేరు. అలాగే అమరేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఇది గోపురం యొక్క మెయిన్ శిఖరం. ఇక్కడ దగ్గరలో 25 కిలోమీటర్ల దూరంలో యోగేశ్వరి మాత పురాతనమైన దేవాలయం ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.